బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ లాంటి వారని, దానికి నిదర్శనం చీరాల్లో తన గెలిపేనని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. ఒంగోలు నగరంలోని కృష్ణ బలిజ 14వ రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా చేస్తూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ 3 ముక్కల రాజధానిగా ప్రకటించి రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేశారంటూ గుర్తు చేశారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత రాజధాని అమరావతిని చట్టబద్ధత చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్లో ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు మద్దతిచ్చి ఆమోదింపచేశారంటూ తెలిపారు. ఇప్పుడు మరలా ప్రజలను మోసం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారని అన్నారు. 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే తన స్వార్థం కోసం పబ్బం గడుపుకుని ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధాని అని ప్రకటించడంతో ఓర్చుకోలేక కల్లబుల్లు మాటలు చెబుతున్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే ఇలా మాట్లాడతారని ఎంఎం కొండయ్య అన్నారు. ఎందుకనంటే 12 సంవత్సరాలుగా కష్టపడుతున్నాం. ఈరోజు అమరావతి అనేటువంటి స్టేటస్ కోసం దాదాపు పార్లమెంట్లో ఉభయ సభలు కూడా తీర్మానం చేసి పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా వీళ్ళకి న్యాయం జరగాలి, ఈరోజు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ముక్తకంఠంతో ఈ బిల్లుకి పాస్ చేసే విధంగా వస్తే ఒక్క వైసీపీ మాత్రమే వెనక్కి వచ్చి ఏమీ చేయనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్రం మొత్తం దేశంలో అబాస్పాలైందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి వారికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం దొరికింది. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఏ రోజన్నా ఈ మావిగన్ అనేటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన టైంలో ఈ మావిగన్ ఏంటో మనందరికీ ప్రజలకు తెలియజేసి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. అలాగే దాన్ని మాసిపోవడానికి ఈరోజు రకరకాల మాటలు, రకరకాల ఏబిఎన్ పత్రిక మీద వెళ్ళిపోయి దాడులు చేయాలనుకోవడం, ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడాలనుకోవడం, ఇవన్నీ ఒకసారి మనం చూస్తే నిన్న మా హోమ్ మినిస్టర్ చెప్పారు, మీకు ఫ్యాన్ ఎందుకు గొడ్డలు పెట్టుకోమని, మీకు ఫ్యాన్ వద్దు, మీ గుర్తు గొడ్డలుగా మార్చుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కూడా ఎక్కడ జ్ఞానోదయం అవ్వలేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మన అందరికీ కూడా రాజధాని అమరావతి, ఎవడు చేయగలిగింది ఏమి లేదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం. ప్రజలందరూ కూడా అమరావతిని రాజధానిగా కోరుకున్నారు. అమరావతి అనేది ఒక సెంటర్ పాయింట్ ఈ రాష్ట్రానికి. అలాగే విశాఖపట్నాన్ని కానీ, కర్నూలును కానీ, తిరుపతిని కానీ, ఏ నగరాన్ని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వదలట్లేదు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ రావాలో ఆ డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాం. ప్రజలందరికీ ఇది బాగా అర్థమైంది, కానీ వైసీపీ వాళ్ళకి మాత్రమే అర్థం కావట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కనీసం చదువుకొని ఎవడో ఒక నాయకుడు చెప్పే మాటని మీరు అందరూ మాట్లాడుతున్నారంటే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీకు గుర్తు రాకపోయినందుకు చాలా శోచనీయం, చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.